ఎందుకంటే ఈ యుద్ధాలు కొనసాగుతాయి. అంటే అప్పటి వరకు మనం అసలు ఆర్థికంగా నిలబడగలగాలి కదా 2040 వరకు. అందుకంటే అంటున్నా తట్టుకోవాలి అంటే 30 వరకు తట్టుకోవాలి మనం. 30 ఎందుకు అంటే సమస్య మన చేతుల్లో లేదు, ఇది మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆల్టర్నేటివ్ చేస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆయిల్ తెస్తున్నాం మనం, ఆయిల్ కొరత లేదు. ఆస్ట్రేలియా లాంటి చోట్ల అయితే ఆయిల్ ఇవి మూసేశారు. అనేక దేశాల్లో ఇప్పుడు ప్రపంచంలో పెరిగిన రేటుతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువే పెరిగింది. కానీ మనకి సమస్య ఇప్పుడు ఏంటంటే తవ్వకాల ఎతుకుతున్నాం. ఇవాళ బిగిన్ చేసినా 5 ఏళ్ళు పడుతుంది, ఎలక్ట్రిక్ వైపుకి ఇవాళ బిగిన్ చేసినా 5 ఏళ్ళు టైం పడుతుంది. కానీ మనం తక్కువకి బ్రతకడానికి సిద్ధపడాలి, తప్పదు. దాంట్లో ఎవడేం అంటే రూపాయి విలువ పడిపోవడంతో మనం కొనేది డాలర్ల రూపంలో కొంటాం కాబట్టి, లేదా దీనార్స్ రూపంలో కొంటాం కాబట్టి ఎక్కువ పెట్టే కొనాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా ధరలు పెరుగుతాయి కదా. ఇంకెలా బయటపడతాం? రూపాయి విలువ పతనానికి సామాన్యుడి జీవితానికి సంబంధం లేదండి ఇండియాలో. మనకు అవి ఏంటంటే సెల్ ఫోన్లు, విదేశీ బ్రాండ్. ఇప్పుడు ఆయిల్స్ అవి కొనాలన్నా అలాగే కదా కొంటాం. అది మనకి మన దేశంలో ఉత్పత్తి ఉంటది, చాలనప్పుడు కొంటాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చైనా నుంచో లేదంటే దుబాయ్ కంట్రీస్ నుంచో, మన దగ్గరే ఆయిల్ ఫామ్ ఉన్నాయి కదా, మన ఆయిలే మనం వాడతాం. చాలనప్పుడు విదేశాల నుంచి కొంటాం, చాలనప్పుడు. అందుకే కదా ఆయిల్ తక్కువ వాడండి అంటున్నాం. మన దగ్గర ఆయిల్ ఫామ్లు అన్నీ ఏంటి మనయే కదా. శనక్కాయ గింజలు ఏంటి మన దగ్గరే కదా, వేరుశనగ గింజలు మన దగ్గరే కదా. భారతదేశంలో మనం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఆహార ఉత్పత్తులకి మాక్సిమం. అంటే ఇదనే కాదు, పెట్రోల్ డీజిల్ అదే లేదు, పెట్రోల్ డీజిల్ ఒక్కటే ఉంటది భారత్. అయితే అది ఎంత ఉంటది? ఇప్పుడు ఒక మధ్యతరగతోడికి నెలకు వచ్చేవాడికి 50 లీటర్లు, 50 బదులు 500 పడుతుంది. షుడ్ యాక్సెప్ట్. దాని మీద ఇదివరకు 5 పునుగులు తినేవాళ్ళు 4 పునుగులు తింటాం, తప్పదు అది.